హాయ్! ఇండియా సౌత్ ఆఫ్రికా ఏదైతే మ్యాచ్ జరిగిందో థర్డ్ టీ20లో చాలా సునాయాసంగా అయితే విజయం సాధించింది. అది కూడా మ్యాసివ్ విన్ అనమాట. దాదాపు 106 పరుగుల తేడాతోటైతే మ్యాచ్ మ్యాచ్ గెలవడం చూసాం. ఇంకా ఈ మ్యాచ్ గెలవడానికి ముఖ్య కారణం చూస్తే మనం సూర్యకుమార్ యాదవ్ సెంచరీ కావచ్చు, అలానే కుల్దీప్ యాదవ్ 5 వికెట్స్ తీసుకోవడం చూసాం. మళ్ళీ అయితే టీ20లో 5 వికెట్స్ అంటే చాలా గొప్ప అచీవ్మెంటే. అది డ్రీమ్గా ఉంటుంది. అలానే సెంచరీ కూడా డ్రీమ్గా ఉంటుంది టీ20లో. కాబట్టి సూర్యకుమార్ యాదవ్ అలానే కుల్దీప్ యాదవ్ ఇద్దరు అయితే మ్యాచ్ని అయితే సునాయాసంగా గెలిపించారు. బ్యాటింగ్లో 200 దాటడానికి 200 వరకు వెళ్ళడానికి సూర్యకుమార్ యాదవ్ ఎలా సహాయం చేశాడు. అలానే వాళ్ళు 95 ఆల్అౌట్ చేయడంలో కుల్దీప్ యాదవ్ అయితే ముఖ్య పాత్ర అయితే పోషించారు అనుకోవచ్చు. అలానే జడేజాకు 2 వికెట్లు వచ్చినాయి. ఇద్దరు స్పిన్నర్లో కలిసి దాదాపు 7 వికెట్లు తీయడం చూసాం. ఓవరాల్గా అయితే మ్యాచ్ అయితే ఒక 1 సైడ్కి అయితే గెలిచిపోయారు. వాళ్ళ బ్యాటింగ్ నుంచి ఎవరైతే రాలేదు. ఒక మార్కరం కొంచెం ఆడే ప్రయత్నం చేశాడు, మెల్లర్ మార్కరం. కానీ వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ పెద్దగా రాలేదు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు కూడా నిలబడలేదు. క్లాసన్ కావచ్చు, అలానే ఎవరు కూడా ఓపెనర్స్ కావచ్చు, హెండ్రిక్స్ కావచ్చు, ఎవరు నిలబడలేదు. అందరూ అయితే వరుసగా అవుట్ అవ్వడం చూసాం. డక్అవుట్లు సింగిల్ డిజిట్కి ఎక్కువ అవుట్ అవ్వడం చూసాం. 10 రన్స్ లోపే అందరు మిగతా వాళ్ళందరూ అవుట్ అవ్వడం చూసాం. ఒక్క మిల్లర్ అలానే మార్కరం తప్ప మిగతా వాళ్ళందరూ కూడా 15 రన్స్ 10 రన్స్ లోపే అవుట్ అవ్వడం చూసాం. ఇది ఓవరాల్గా. ఇంకా ఫస్ట్ బ్యాటింగ్ అయితే చేసిన ఇండియా అయితే దాదాపు 201 పరుగులు చేసింది. దీనిలో ముఖ్యంగా అయితే యశస్వి జైస్వాల్ అలానే సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు కలిసి అయితే 100 పార్ట్నర్షిప్ తోటి అయితే మ్యాచ్ని అయితే అక్కడ దాకా తీసుకెళ్లారు. కానీ మిగతా వాళ్ళు చూస్తే మీరు ఎక్కడ కూడా మళ్ళీ ఎవరు ఆడలేదు. శుభ్మన్ గిల్ కావచ్చు మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. తిలక్ వర్మ 0 డక్అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రింకు సింగ్ కూడా ఈసారి పర్ఫార్మెన్స్ అంతగా ఏం రాలేదు. అలానే జితేష్ శర్మ నుంచి కానీ జడేజా నుంచి కానీ రాలేదు. కాబట్టి ఓన్లీ వీళ్ళు కూడా సింగిల్ డిజిట్కే అవుట్ అయ్యారు. ఎవరు కూడా 10 లోపే అవుట్ అవ్వడం చూసాం మనమైతే. ఇంకా సూర్యకుమార్ యాదవ్ 100 రన్స్ చేశాడు. అలానే జైస్వాల్ 60 రన్స్ చేశాడు. మంచి స్ట్రైక్ రేట్. అది అతనికి కాదు యాక్చువల్గా స్ట్రైక్ రేటు 146. అతనిది మామూలుగా అతను కెరియర్లోనే దాదాపు 177 దాకా ఉంది. కానీ ఇక్కడ 146 వచ్చింది. కానీ స్లోగా ఆడాడు. పవర్ ప్లేలోనే రెగ్యులర్గా అవుట్ అవుతూ ఉన్నాడు. కానీ ఇక్కడైతే పవర్ ప్లేలో దాటి మిగతా టైం కూడా ఆడడం చూసాం. అలానే మన సూర్యకుమార్ యాదవ్ చూస్తే చాలా స్లోగా అయితే ఆడడం స్టార్ట్ చేయడం చూసాం. 25 బాల్కి 27 రన్స్ ఎంత కొట్టాడంతే. ఆ తర్వాత అయితే మిగతా రన్స్ అన్నీ కూడా చాలా తక్కువలో కొట్టడం చూసాం. 30 బాల్స్లోనే దాదాపు 70 రన్స్ అయితే చేయడం చూసాం మనమైతే. ఎక్స్ట్రాడినరీ నాకు ఆడాడు. అందులో 8 సిక్స్లు 7 ఫోర్లతో అయితే ఎగ్జాక్ట్గా సెంచరీ అయితే చేశాడు అతనైతే. ఇది ఇంకా ప్యాచ్. ఇంకా మనం ఫస్ట్ అయితే బౌలర్స్కి ప్రాబ్లం ఉందనుకున్నాం. ఎందుకంటే ఇండియాలో జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ కావచ్చు, మనం 200 టార్గెట్ కూడా సేఫ్ కాదనుకున్నాం. ఇండియాలో కూడా చూసాం మనం. ఎందుకంటే 200 కూడా వాళ్ళు చేజ్ చేయడం చూసాం. అక్కడ హై స్కోరింగ్ గేమ్ చూసాం మనం. 200 220 కొట్టిన తర్వాత కూడా వాళ్ళు 180 190 దాకా రావడం చూసాం. కానీ కొంచెం బౌలింగ్లో కొంచెం ఇబ్బంది ఉంది అనుకున్నాం. కానీ ఈరోజు మ్యాచ్లో అయితే కుల్దీప్ అలానే జడేజా అయితే మంచి ప్రదర్శన అయితే రావడం చూసింది వాళ్ళ దగ్గర నుంచి. ఓవరాల్గా బౌలింగ్ కూడా బ్యాకప్ అయింది. అలానే సిరాజ్ కూడా మంచి బౌలింగ్ చేయడం చూసాం. ఓవరాల్గా అయితే ఇంకా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సూర్యకుమార్ యాదవ్కి వచ్చింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కూడా సూర్యకుమార్ యాదవ్కి వచ్చింది. ఇక్కడికైతే టీ20 ముగిసింది. తర్వాత ఇంక 1 డేస్ స్టార్ట్ అవుతాయి. చూద్దాం 1 డేస్లో ఏం జరగబోద్ది ఇంకా.